ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నటువంటి వారందరికీ, వచ్చిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఆదివారపు ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన యేసయ్య, ఈ ఉన్నతమైన పరిశుద్ధ నామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన ప్రభు స్తోత్రాలు. ఈ 3 వారములు మీరు తోడుగా ఉండి 4వ ఆదివారపు వేళ మమ్మల్ని ప్రభు మీ కృపతో జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచినందుకే స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి, ఈ సమయమందున ఆయన పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి, మహిమ తెచ్చుకోండి. ప్రత్యేకంగా వాక్యం ద్వారా మా అందరితో ప్రభు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి, ప్రతి అభ్యంతరాన్ని తీసివేయండి. పరిశుద్ధాత్మ దేవ మీద ఆస్తులను అభిషేకించి వాడుకోండి. స్పష్టంగా మాతో మాట్లాడండి ప్రభా. ఈ యొక్క కూడికను మొదటి నుండి చివరి వరకు మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరుతాం. వచ్చిన వారు నాతో కలిసి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. స్తోత్రార్హుడవు, మహిమార్హుడవు, ఘనతార్హుడవు, బహుస్తుతికి పాత్రుడవు. స్తోత్రార్హుడవు, మహిమార్హుడవు, ఘనతార్హుడవు, బహుస్తుతికి పాత్రుడవు. స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమ ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. స్తోత్రార్హుడవు, మహిమార్హుడవు, ఘనతార్హుడవు, బహుస్తుతికి పాత్రుడవు. స్తోత్రార్హుడవు, మహిమార్హుడవు, ఘనతార్హుడవు, బహుస్తుతికి పాత్రుడవు. స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. కెరూబులు, సెరూబులు, మహదూతల సైన్యం దివారాత్రములు నిన్ను స్తుతించుచుండగా. కెరూబులు, సెరాపులు, మహదూతల సైన్యం దివారాత్రములు నిన్ను స్తుతించుచుండగా. ఏ పాటిదాననయ్యా, ఎంతటి దాననయ్యా, నా స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగుగాక, కలుగునుగాక. 24 పెద్దలందరూ కూడి సాగిలపడి నిన్నే నమస్కరింపగా. 24 పెద్దలందరూ కూడి సాగిలపడి నిన్నే నమస్కరింపగా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము మ్రొక్కుచుండగా. నా స్తుతులందుకో సింహాసనాసీనుడా, మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ప్రతి జాతి వంశములు
నీ సన్నిధి చేరి మహాదేవుడ నిన్నే సేవింపవేడగా సముదాతి జనులు నీ సన్నిధి చేరి మహాదేవుడ నిన్నే వేడగా ఆ దినమునే తిరువగా నా హృదయము పొంగెనే నా స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక కలుగునుగాక ప్రతి జాతి వంశములు నీ సన్నిధి చేరి మహాదేవుడ నిన్నే సేవింపవేడగా ప్రతి జాతి వంశములు నీ సన్నిధి చేరి మహాదేవుడ నిన్నే సేవింపవేడగా ఆ దినమునే తలచగా నా హృదయము పొంగెనే నా స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక 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 స్తోత్రార్హుడవు మహిమార్హుడవు ఘనతార్హుడవు బహుస్తుతికి పాత్రుడవు స్తోత్రార్హుడవు మహిమార్హుడవు ఘనతార్హుడవు బహుస్తుతికి పాత్రుడవు స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా ఘనత ప్రభావము నీకే కలుగునుగాక 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 హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నాయగల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు వరకు మోసి బాసటగా నిలచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే
వరమే ఘనమైనది నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన దుఃఖము నీవే శాశ్వత కృపకాగారము నీవే నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడము నీవే ఆశ్రయమైన దుఃఖము నీవే శాశ్వత కృపకాగారము నీవే ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు తప్పకూడదు ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనస్సులో నేనుంటే చాలయ్యా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయనా చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా నీ మనస్సులో నేనుంటే చాలయ్యా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే అరచేతిలో చెక్కుకుంటివే నాకేమి కొదువా ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందేసయ్యా కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి ఆమేన్
ఆలోచనలు నా ఎడల స్థిరమైన యేసయ్యా ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో సమర్పణ చేయడని ప్రభు యొక్క వాక్యము చెప్తుంది. కనుక ఈ సమయమందు మన తప్పిదములు మనకున్న ఆటంకములన్నిటిని కూడా ఆయన కల్వరి రక్తంలో క్షమించగలిగిన దేవుడు గనుక ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు వేళ మనమందరం కూడా మనస్సులను ఆయన తట్టును మన చేతులతో ఆయన తట్టు ఎత్తి మన మనస్సులను ఆయన వైపు కేంద్రీకరించి మనలో ఉన్నటువంటి ప్రతి లోపములను ఆయన కడిగివేయమని మన జీవితంలోనికి మన కుటుంబాల్లోనికి రావలసినటువంటి సమాధాన సంబంధమైన ప్రతి కార్యము ప్రతి ఇవిని ప్రభు సంపూర్ణంగా ఆయన అనుగ్రహించినట్లుగా మనలో ఉన్నటువంటి ప్రతి ఆటంకాలు తొలగించి ప్రభు జయాలు ఇచ్చినట్లుగా దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అపజయాన్ని జయముగా మార్చినట్లుగా ప్రతి కీడును మేలుగా మార్చినట్లుగా ప్రతి శోధను మరి విడుదలగా ఆయన చేయనట్లుగా మనస్ఫూర్తిగా ఈ ఉదయకాల సమయంలో మనం రెండు చేతులు జోడిస్తూ ప్రభుని స్తుతిద్దాం. ప్రభు చేసిన మేలు తలంచుకుంటూ ప్రభు చేసిన కార్యాలు తలపోసుకుంటూ దేవుని సన్నిధిలో స్తోత్రాలు అర్పిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం మనస్ఫూర్తిగా. ఎవరు మౌనంగా ఉండవద్దు. మనల్ని మనం మర్చిపోయి ప్రభు సన్నిధిలో ఈ సమయమందు ప్రభు ఇష్టమైనటువంటి ఆరాధన, ఆయన కోరుకున్నటువంటి ఆరాధన మన హృదయపూర్వకంగా విరిగిన మనసుతో మన బాధలను తొలగించగలిగిన వాడు, మన భారములు మోయగలిగిన దేవుడు, మన నిందల యావత్తును తుడిచి వేయగలిగిన సమర్థుడు గనుక ఉదయకాల సమయంలో కన్నీటితో విరిగిన మనసుతో విరిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో స్తోత్రాలాపన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా నిజ స్నేహితుడా నా యేసయ్యా విడువక ప్రేమించి వేదనలో నిలచి, విడువక ప్రేమించి వేదనలో నిలచి ప్రాణమే ఇచ్చిన ప్రాణహితుడా, ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, ప్రాణు తింటును నిజమైన నీ ప్రేమను ప్రాణు తింటును. అందరు కలిసి పడదాం. ప్రకటింతును నిజమైన నీ ప్రేమను, నా నిజ స్నేహితుడా నా యేసయ్యా విడువక ప్రేమించి వేదనలో నిలచి, విడువక ప్రేమించి వేదనలో నిలచి ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, ప్రాణు తింటును యేసయ్యా ప్రకటింతును నిజమైన నీ ప్రేమను, ప్రాణు తింటును యేసయ్యా ప్రకటింతును స్వామి నిజమైన ప్రేమను. స్వార్థపూరిత లోకములో అందరూ వెలివేసిన, స్వార్థపూరిత లోకములో అందరూ వెలివేసిన, నీ ప్రాణమే ఇచ్చిన నా మేలునే కోరిన, నీ ప్రాణమే ఇచ్చిన
ప్రాణ స్నేహితుడా వందనం, నా ప్రాణ స్నేహితుడా వందనం. ఆమె ప్రణతింతోను, ఆమె ప్రకటింతోను, నిజమైన ప్రేమికుడు ప్రణతింతోను, యేసయ్యా ప్రకటింతోను, నిజమైన నీ ప్రేమను. వికరధ్వని గల ఎడారిలో దోషినయ్యుండగా, వికరధ్వని గల ఎడారిలో దోషినయ్యుండగా నన్ను కనుగొంటివే, ఆదరించితివే, నన్ను కనుగొంటివే, ఆదరించితివే, కను పాపల నన్ను కాచితివే, కను పాప 2020 అంతా కాపాడిదేవు ఇదే. అందుకే ప్రణతింతోను, యేసయ్యా ప్రకటింతోను, స్వామి నిజమైన ఆత్మతో పాడదాం. ప్రణతింతోను, రెండోసారి ప్రకటింతోను, నిజ ఈ లోక ప్రేమలన్నీ మోసం, నశించిపోయే లోకములో గురిలేని నా బ్రతుకును, నశించిపోయే లోకములో గురిలేని నా బ్రతుకును. నూతన యెరూషలేము ఈ నిత్య సీయోనులో యొక్క, నూతన యెరూషలేము ఈ నిత్య సీయోనులో యొక్క దర్శనమే ఇచ్చి స్థిరపరచిన, దర్శనమే ఇచ్చి స్థిరపరచినావే. ప్రణతింతోను, యేసయ్యా ప్రకటింతోను, నిజమైన నీ ప్రేమను. ప్రణతింతోను, ఆమె ప్రకటింతోను, నిజమైన నీ ప్రేమను. నా నిజ స్నేహితుడా నా యేసయ్యా, విడువక ప్రేమించి వేదనలో నిలచి, విడువక ప్రేమించి వేదనలో నిలచి, ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా, ప్రాణమే. థ్యాంక్ యూ లార్డ్. ఆయనే మన కొరకు ప్రాణమెత్తిన దేవుడు. స్నేహితుడా మెరమే ప్రణతింతోను, యేసయ్యా ప్రకటింతోను, నిజమైన నీ ప్రేమను. ప్రణతింతోను, యేసయ్యా ప్రకటింతోను, నిజమైన నీ ప్రేమను. స్వార్థపూరిత లోకములో అందరూ వెలివేయగా, స్వార్థపూరిత లోకములో అందరూ వెలివేయగా, నీ ప్రాణమే ఇచ్చిన నా మేలునే కోరినా, నీ ప్రాణమే ఇచ్చిన నా మేలునే కోరినా, నా ప్రాణ స్నేహితుడా వందనం, నా ప్రాణ స్నేహితుడా వందనం. అందుకే ప్రణతింతోను, ఆమె నామే ప్రకటింతోను, నిజమైన నీ ప్రేమను. ప్రణతింతోను, యేసయ్యా హల్లెలూయా, నిజమైన నీ ప్రేమను. ప్రణతింతోను, ప్రకటింతోను.
యేసయ్యా నిజమైన ప్రేమను ప్రణుతించును. Yes, thank you Lord. నిజమైన నీ ప్రేమను నా నిజ స్నేహితుడా నా యేసయ్యా విడువక ప్రేమించి వేదనలో నిలచి విడువక ప్రేమించి వేదనలో నిలచి ప్రాణమే ఇచ్చిన ప్రాణ స్నేహితుడా ప్రాణమే ఈ లోక స్నేహమంతా మోసం. డబ్బుంటే నిన్ను ప్రేమిస్తారు. అనుతింతును ప్రకటింతును నిజమైన నీ ప్రేమ. నిజమైన స్నేహితుడు కనుక ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. నిజమైన నీ ప్రేమను నిజమైన నీ ప్రేమను నిజమైన నీ ప్రేమను. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు వందనాలు వందనాలయ్యా స్తోత్రాలు. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా ఆయన నిజమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఈ లోకం ఉన్నటువంటి స్నేహం అంతా మోసం దగా. మనకున్నటువంటి హమ్మును బట్టి, మనకున్న పేరును బట్టి, మనకున్న హోదాను బట్టి మనల్ని ప్రేమించగలుగుతారు. ఓ స్నేహం చేయగలుగుతారు. ఏ అర్హత లేకపోయినా ఆయన నిన్ను ప్రేమించగలిగిన వాడు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమించి నిన్ను హత్తుకోగలిగిన దేవుడు. ఆయన నీతో స్నేహం చేయడానికి పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతిద్దాం మనసారా, స్తుతిద్దాం మనసారా. నిండు హృదయముతో స్తోత్రాలు అర్పిద్దాం. నిండు మనసుతో దేవునికి స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా. ఎవరే కాల సమయంలో నువ్వు చేస్తున్న స్తుతి ఆరాధన ద్వారా దేవుడు సంతోషించబడి నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మెండుగా అనుగ్రహించినట్లుగా ప్రభుని స్తుతించు, ప్రభుని సేవించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకే వందనాలు, నీకే వందనాలు అంటూ మనసారా ప్రభుని స్తుతిద్దామా. ఉదయ కాల సమయంలో ప్రభువు చేస్తున్న స్తుతుల మీద ఆసీనుడై ప్రభు నీ జీవితంలో ఉన్న ప్రతి కొరతను, ప్రతి కొదవను ఆయన తీర్చివేయనట్లుగా నీ జీవితంలోని కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. ఓ దుఃఖాన్ని, వేదన్ని సంతోషముగా మార్చగలిగిన దేవుడు ఆయన. Praise the Lord. Hallelujah. 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 దేవానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. మనసారా స్తుతిద్దాం, అలసిపోవద్దు. ప్రభువును స్తుతించటం ఓ ఎంతో వాక్యము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. Praise the Lord. స్తుతించు, 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 స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా
దేవానికి వందనాలు, 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 వందనాలు. నాదు రక్షకానికి వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము. ఆరాధనా అధిక స్తోత్రము పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వేణోళ్ళతో నే పాడెదను, వేణోళ్ళతో నే పాడెదను. నే పాపిని నన్ను చేకొనుమా, నే పాపిని నన్ను చేకొను. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా అధిక స్తోత్రము కరుణా రుధిర దారము నన్ను తాకి ప్రవహింపగా, కరుణా రుధిర దారము నన్ను తాకి ప్రవహింపగా, నా పాపమంతయో తొలగి పోయెను, నా పాపమంతయో తొలగి పోయెను, నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం. రెండు చేతులు పైకెత్తి అల్లాడిస్తూ ఆరాధనా అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా సమస్తము హల్లెలూయా. శరాపులతో కెరూబులతో దూతగణములతో నిత్యము రాత్రి పగళ్ళు ఆయన మానక స్తుతించబడుతున్నది. మనము కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తుండగా దేవుని సన్నిధి
మన మధ్యలోనికి దిగిపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆరాధన అంతా కూడా ప్రభువే మహిమ పొందుతుంది. అలాగే జరగనటువంటి వాక్య ప్రత్యక్షతనిచ్చి ప్రభు మనమందరితో కూడా ప్రభువే మాట్లాడినట్లుగా మరి జరిగిన ఆరాధన కొరకు జరగనటువంటి వాక్యము కొరకు మన మధ్యలో ఫాస్ట్ చిన్న ప్రార్థన చేస్తాం. ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రైజ్ ది లార్డ్. గత గడిచిన వారం నుండి నాయన ఈ యొక్క పునరుద్ధాన దినము వరకు నాయన మమ్మల్ని మా సంఘాన్ని మా పట్టణాన్ని ఎంతగానో భద్రపరిచి ఆరోగ్యవంతులుగాను ఆయుష్నిస్తూ ప్రభువా మమ్మల్ని నిలబెట్టిన విధానం కొరకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా విశ్రాంతి దినమున ప్రభువా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. ఇదిగో తండ్రి నీకు స్తోత్ర ఆత్మీయ ఆరాధనలో కూడా ప్రభు మీరు తోడుగా ఉండి మహిమ పొందారని మేము నమ్ముచున్నాం నాయన. ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ప్రభు హృదయ వాంఛలతో ప్రభు నిన్ను ఆరాధించారో ప్రభు మీరు ప్రతిదీ చూస్తున్న దేవుడు నాయన. వారి హృదయ వాంఛలను తీర్చండి నాయన. వారి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలో ప్రభు ఒక నూతనమైన క్రియను ప్రభు మా సంఘం పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి నీకు వందనాలు ప్రభు. కేవలం సాక్ష్యాల్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి మేము బ్రతికి ఉన్నామంటే ఒక గొప్ప సాక్ష్యం అయినది నాయన. ఇదిగో సాక్ష్యాన్ని బట్టి నాయన ఇదిగో నీ సన్నిధి ఎదుట ప్రభు అనేకులు ఎదుట మేము పంచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ముఖ్యంగా మీ దాసులను అభిషేకించండి. మీ దాసుల ముఖాంతరంలో నుండి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినానికి ప్రభు ఇదిగో నాయన ఏదైతే ఆత్మీయ ఆహారము నాయన బోధించవలసింది మీకు తెలుసు నాయన. ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. మీ దాసు నోటి బూరగా ఉండి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వినిచిన వాక్యాన్ని నాయన సాతాను ఎత్తుకుపోకుండా నాయన దాన్ని నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించే హృదయాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన నీకు స్తోత్రములు. అన్యజనుల మధ్యలో మేము ఉన్నాం. ఇదిగో నాయన నీకు స్తోత్రం. ఈ దాసుల నుండి వస్తున్న ప్రతి మాట నాయన జీవము కలిగినది ప్రభు, రక్షించగలిగినది గనుక నాయన అనేక హృదయాలను మీరు తెరువమని ప్రార్థిస్తున్నాం. అనేక హృదయాలను మీరు పట్టుమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ చుట్టుపక్కల కుటుంబాలను మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన మొదటి నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చినటువంటి వారికి చూస్తున్నటువంటి వారికి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మరొకసారి శుభావందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరి ఇంతవరకు ఆరాధనలోను పాటల్లోనూ ప్రభువు తోడుగా ఉన్నారు. సమయం వాక్య భాగంలోనికి వెళదాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము సంఘ వాగ్దానం గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కనుక ఆ మాటను గుర్తు చేసుకుని తదుపరి వాక్య భాగంలోనికి వెళదాము. ఇర్మియా గ్రంథము మూలవాక్యము 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అదే ఇర్మియా గ్రంథం 15:20 వచనం కింద మాట. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. అది సంఘ వాగ్దానం. ఇక్కడ నుంచి నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గత గడిచిన కొన్ని రోజుల నుండి ఈ నూతన సంవత్సరం ప్రారంభము నుండి ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా ప్రభు ఎన్నో సంగతులు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువుకి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో
దాదాపు 114 పేర్లు ఉన్నాయి. 114 పేర్లు. ఆ పేర్లు కూడా కొన్ని కొన్ని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మీకు చెప్పడం జరిగింది, కొన్ని పేర్లు మాత్రమే. అలాగే నిన్ను రక్షించుటకు అనే వచనం మాత్రమే మనం మాట్లాడుతూ వచ్చాం, ఇప్పుడు వరకు వింటూ నేర్చుకుంటూ వచ్చాం. హల్లెలూయా. కనుక ఎవరిని రక్షిస్తాడు ఆయన? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకంలోనికి పంపబడ్డాడు? కారణం ఏమిటి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకు నిత్య జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చున్నాడు. పాపం అంటే 2 రకాలు, దాన్ని కూడా గుర్తు చేశాను. కొన్ని విషయాలు మీకు వాక్యాధారాలతో చెప్పడం జరిగింది. జన్మ పాపం, కర్మ పాపం. జన్మ పాపం అంటే చూపులోనూ, మాటలోనూ, ప్రవర్తనలోనూ ఉండేటువంటి, అది స్వభావ సిద్ధముగా చిన్ననాటి నుండే మనుషుని యొక్క నైజముగా వస్తూ ఉంది. అది ఆదాము దగ్గర నుండి ప్రారంభమైంది అని తెలుసుకున్నాం. రెండవది కర్మ పాపం. దీనిలోనే 2 భాగాలు. ఒకటి, ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ లోకంలో ఉన్నటువంటి సువార్తగా ప్రకటించబడింది. యేసు రక్తం ప్రతి పాపముల నుండి విడిపిస్తుంది. రెండో భాగం ఏమిటంటే, క్రైస్తవులు పాపంలో పడిపోతే, క్రైస్తవులు పాపంలో పడిపోయే సంగతులు ఏమిటి అనే విషయాలను కూడా కొన్ని మనం మాట్లాడుకున్నాం. సకల దుర్నీతి అని పాపం, ఆజ్ఞని అతిక్రమించడం పాపం, విశ్వాసం కానిది ఏదైతే ఉందో అది పాపం, ప్రార్థన చేయకపోవటం పాపమే. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనం తెలియక కాదు, తెలిసి కూడా మనం కొన్నిసార్లు తప్పిపోయేటువంటి పాపమునకు దగ్గరగా వెళుతున్న సంగతులు ఇవి. హల్లెలూయా. అందుకే దాని విషయంలో కూడా కొన్ని వాక్యాధారాలతో మనం నేర్చుకున్నాం. కానీ ప్రభు రక్షించిన తర్వాత, రక్షణ మనం అనుభవించిన తర్వాత, రక్షించబడిన మనం మన యొక్క జీవితంలో ఆ రక్షణని మనం కాపాడుకోలేకపోతే మనం ఇప్పుడు వరకు కలిగి ఉన్న క్రైస్తవ జీవితం వృధాగానే మిగిలిపోతుంది. హల్లెలూయా. అది ఆ పాయింట్కి వచ్చాం. ఈ రోజున కలిపి చెరిపేటువంటి బోధలు, 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి స్థిరమైనటువంటి బోధ, ఉపదేశ క్రమమైనటువంటి బోధ ఒకటి. రెండవది స్వస్థతలు. అంతేనండి. నీ బోధ వలన నీవు రక్షించుకుంటావు, నిన్ను నీ వారిని రక్షించుకుంటావు అనే దేవుని వాక్యాన్ని మీకు తెలియజేయడం జరిగింది. మరొకసారి గుర్తు చేస్తాను, కంటిన్యూ చేస్తాను. వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథం తిమోతికి రాసిన పత్రిక, తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, ఈటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిలకడగా ఉంటే నిన్నును నీ బోధ విను వారందరినీ. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? నిన్నును నీ బోధ విను వారందరినీ రక్షించుకుందు. ఈ రోజున ఒక వర్గానికి ఒక సేవకుడు, ఒక ప్రాంతానికి ఒక సేవకులు, మనమందరం ఒకటి. గ్రామంలో నుండి ఇంకా పైకి వెళ్తున్నారు, ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, ఇక్కడ రేషన్ కార్డు ఉంటాయి, నువ్వు పలానూరు వెళ్తున్నావా? వీరందరూ
అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి ప్రయాణం కడుతున్నారు? పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రాంతీయ భేదం ఏమండి? వర్గ భేదం, సంఘాలు కట్టేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ఈ వక్ర బోధల నుండి మనం పారిపోవాలి. పారిపోవడం అంటే తప్పించుకోవాలి. ఈ బోధల వలన మనకు రక్షణ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ బోధల వలన మనకి రక్షణ లేదు. ఇంకా మనం చెప్పాలంటే ఈ బోధ ఎలా ఉంటుందంటే, ఏర్పరచబడిన వారు కూడా కొన్నిసార్లు పడిపోయే పరిస్థితుల్లోనికి తీసుకొస్తున్నారు. సంఘాలు సీలిపోతున్నాయి. హల్లెలూయా. కనుక మనము రక్షించబడినటువంటి మనము, రక్షణ పొందుకున్నటువంటి మనము, మన రక్షణ కొనసాగించబడాలి అంటే మన బోధ కరెక్ట్ అయినటువంటిదిగా ఉండాలి, పునాది కరెక్ట్ అయినటువంటిదిగా ఉండాలి. దాన్ని మనం కాపాడుకోవాలి. అదే నిన్ను రాకడలో, ఏమండి చెప్పండి, ఆ రాకడలో నిన్ను నిలబెట్టేటటువంటి రక్షణగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, తిమోతితో చక్కటి మాట రాస్తాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. అక్కడ సంగతులు ఎలా ఉన్నాయో చెప్తూ వివరించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట చదవండి. చెప్పాలి, పాడండి. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించు ఎరిగి ఏటిని విసర్జించాలంటండి? ఇది నేను నాడు అన్నాను కదా, ప్రాంతీయ వర్గపు. చెప్పండి, ఈ బోధలన్నీ కూడా దేవుడి నీ పట్ల కలిగి ఉన్న రక్షణ ప్రణాళికను నువ్వు కాపాడుకోవలసిన ఆ రక్షణ విషయంలో నేను వీటి ద్వారా దేవుడు నీకు ఇచ్చిన ఉచిత రక్షణని నువ్వు కాపాడుకోకుండా చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెరిపి పడవేసేవి. అందుకంటున్నాడు. ఇంకా సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరి వారి ఉరిలో నుండి తప్పించుకుని, ఆమేన్, హల్లెలూయా. సాతానుడు వల వేసాడు అందరి మీద. ఎలాగ మీరు రక్షణ మీరు కాపాడుకుంటారో చూద్దామని. కనుక చాలా మంది సత్యములో నుండి, సత్యబోధలో నుండి చాలా మంది తొలగిపోయిన వారు ఉన్నారు ఇప్పటికే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేనికి కల్పన కథలకు, ఏమండి, అక్కడికి రానిటువంటి బోధలకు ఈ రోజున అనేకులు పరిగెడుతూ ఉన్నారు. నేను అంటున్నాను, పరిగెడతాం బాగుంది, అద్భుతాలు స్వస్థతలు చూసినంత కాలం చూసావు, మంచిదే. కానీ అసలు నీ గమ్యం ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో నువ్వు దాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? నీ బోధ నిన్ను రక్షిస్తుంది. స్వస్థతల బోధ, అద్భుతాలు బోధకి మనం కట్టబడితే స్పష్టంగా పరలోక రాజ్యము మనం చూడటానికి అవకాశము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్వస్థతలు లేవు అని అనట్లేదు, ఉన్నాయి. దాని మీద నీ పునాది ఉండకూడదు, దాని మీద నీ ఆశ కలిగి నువ్వు కొనసాగించకూడదు క్రైస్తవ జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందండి? సాతాను ఉరి వేస్తాడు, ఉరి పన్నుతాడు. డబ్బు, స్త్రీ, వ్యామోహం, ఇంకా ఏం చేస్తారంటండి?
రకరకాలైనటువంటి బోధలు. ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ సంఘానికి రారేమో అని చెప్పేసి సమర్థించేటువంటి బోధలు. హల్లెలూయా. ఎందుకంటే సంఘం ఖాళీ అయిపోతుంది, సంఘంలో మనుషులు తక్కువైపోతారు, ఖండించే బోధ ఉండదు అక్కడ. కారణం ఏంటంటే జేబు నింపుకుంటాం అంతే. మనం ఎలా పోషించబడుతున్నామా లేదా, మరి ఎలా పాడైపోతే ఏముంది, మన సంఘం ఖాళీ అయిపోతే చెప్పుకోవడానికి చాలా ప్రశ్నలు. అందుకే నేను అంటున్నాను, ప్రభు సన్నిధిలో ప్రభు కోరుకున్నటువంటి రక్షణ అనుభవం కలిగి కాపాడుకోగలిగినటువంటి ఆత్మీయ జీవితం ఎక్కడా? హల్లెలూయా. డబ్బు కొరకు కాదు, అధికారం కొరకు కాదు, బోధించేవారైనా వినేవారైనా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ప్రభు మనకిచ్చిన రక్షణను, ఏమండి, సంఘాన్ని చూస్తే సేవకులను చూస్తే కాదు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణని, అది కష్టమైన, శ్రమ అయినా, శోధన అయినా దేవుని కొరకుని రక్షణ కొనసాగించే వారిగా. ఏమండి, ఒక విద్యార్థిని ఒక టీచర్ ఎందుకు అందిస్తాడు, ఎందుకు కోపడతాడు? ఆయన చెప్తున్నటువంటి బోధ, ఆయన చెప్తున్నటువంటి ఉపదేశం విని ప్రయోజకుడు కావాలని. ప్రయోజకుడు అవ్వకపోతే ఎలా ఉంటారు? మొద్దు అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. మొద్దు వద్దు అంతే. అందుకే నేను అంటున్నాను, ఈ రోజున ప్రభు యొక్క సన్నిధిలో మనము దేవుని వాక్యంలో ఖండించి బోధుందంటే అది నిన్ను రక్షించడానికే. హల్లెలూయా. ఒకవేళ ఏంటంటే మసిపూసి మారేడుకాయలాగా చేస్తున్నారు అనుకోండి, వారును నీవును ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? ఏమండి, అది రక్షణ కాదు, నీ స్వనాశనానికి నువ్వు గోతులు తవ్వుకుంటున్నావు. హల్లెలూయా. కనుక వీటి నుండి మనం పారిపోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధుడు, యోసేపు ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో ఉంటున్నాడు, ఆయన కోరిందల్లా తింటున్నాడు. ఇంటికి యజమానుడు పోతిఫర్ అయితే ఆయన పేరుకు మాత్రమే, మిగతా అంతా కూడా ఆధిపత్యం ఎవరిదంటే యోసేపుదే. అయితే ఒక పని పడింది ఎవరికి? పోతిఫర్కి. ఊరు ప్రయాణం వచ్చింది. ఆయనతో తన పనివాడుతో అన్నాడు యోసేపుతో, నా ఇల్లు కొంచెం జాగ్రత్తగా చూసుకొచ్చేంత వరకు ఏది ఉందో ఏది లేదో నాకు తెలియదు, సమస్త నీకు అప్పగించాను అని అప్పగించి ప్రయాణం వెళ్ళిపోయాడు. తన భార్యను, యోసేపు మాత్రం ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు. అంత స్వతంత్రంగా ఇంట్లోకి రాగలిగిన వాడు యోసేపే. అంత నమ్మకస్తుడు. ఎవరికి? పోతిఫర్. అంత నమ్మకస్తుడైతే సరే, కొన్ని రోజులు లేట్ అయింది. ఈలోపు ఏం జరిగింది అంటే, ఈ యజమానురాలు ఆయన మీద కన్ను వేసి ఏదో పని లేకపోయినా పిలిచి ఆయన్ని బలవంతం చేయబోయింది. అప్పుడు యోసేపు ఏమన్నాడో తెలుసా? నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడంటండి. హల్లెలూయా. ఏమంటుందో తెలుసా? అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడో తెలుసా యోసేపు గురించి? అందమైన వాడు, చూడ చక్కని వాడు. ఏమంటే కొంతమంది ఏమంటే భలే ఉంటావు నువ్వు పాట పాడితే, మా సంఘంలోకి వస్తే ఇంకా నీకు మొదటి స్థానం వేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇది లాక్కుంటామంటారా? కదా. కనుక ఇలా వెరవేసేటువంటి బోధలు ఎన్నైనా నీ చెవుని పడవచ్చు. అవి నేను అంటున్నాను, అవి నిన్ను పాడు చేయడానికే. హల్లెలూయా. అవుతుందండి. అలాగా ఎన్ని సంగతులు యోసేపు వినవచ్చు. ఆయన అంటున్నాడు, అక్కడ నిలబడలా, అక్కడ ఆమె చెప్తున్నటువంటి మాటలు వినలా. పోతిఫర్ భార్య తనతో చెప్తున్న మాటలకి లొంగిపోలా. ఏం చేస్తాడు తెలుసా? అక్కడి నుంచి పారిపోయాడు. హల్లెలూయా. పారిపోయాడా లేదా? కనుక ఏదైతే ఖండించే బోధ లేదో, నీకు చెప్తున్న సంగతులు దాని గురించి పట్టించుకోకుండా అలాగే నువ్వు ఖాళీ అయిపోతావు, నువ్వు మానేస్తావని అలాగే నిన్ను ఏమండి బాధ పెట్టకుండా దాన్ని ఖండించు కాదు, తప్పు అనకుండా
నేను ప్రోత్సహించడానికి ఏదైనా ఆ బోధ కలిగి ఉందనుకో, దాని విషయంలో ఏమాత్రం కూడా నువ్వు కాంప్రమైజ్ కాకూడదు. హల్లెలూయా. ఏమాత్రం కూడా నువ్వు లోపడటానికి అవకాశం ఆస్కారము ఇవ్వకూడదు. ఏం చేయాలంటే అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. పారిపోవడం అంటే అంతే. హల్లెలూయా. చెప్పావు సంగతిని, చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాంలే అమ్మా అన్నారు అనుకోండి, అది నిన్ను ఇంకా ఏంటండి, నువ్వు చేసిన పొరపాటుకి ప్రోత్సాహ బలం ఇచ్చినట్లే. హల్లెలూయా. అలాంటి విషయంలో ఎక్కడైతే జరుగుతుందో ఆ బోధ నుండి మనం ఏం చేయాలంటండి, హల్లెలూయా, మనకు తెలియదని చెప్పాము, తాను ఏం చేయాలంటే అది పొరపాటు, అది కరెక్ట్ కాదు, ఈసారి వచ్చినప్పుడు దాని నుండి నువ్వు పక్కకు తొలుగు అన్నారు అనుకోండి, నేను కరెక్ట్ రక్షణలో నడిపించేవాడు, నిన్ను తాను కూడా రక్షణలోనికి వెళుతున్నాం. లేదంటే ప్రార్థన చేద్దాం లేదంటే పర్వాలేదు అని అన్నారు అనుకోండి, ప్రైజ్ ది లార్డ్, దాన్ని ఏమంటారు చెప్పాలి. అందుకే అంటాడు ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. యోసేపు ఏం చేశాడో చూద్దాం. ఎన్ని మాటలు జరిగి ఉండొచ్చు పోతిఫరు భార్యకి యోసేపుకి ఆ సంఘటన వాక్యం చదువుతున్నప్పుడు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని చెప్పగా అతడు తన వస్త్రమును తన చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని, ఆమేన్ హల్లెలూయా. ఏమండి, వస్త్రం దొరికిందంటే ఆయన ఏం చేస్తారు, చంపేస్తాడు అంతే. పోతిఫరు ఆయన సావుకైనా కూడా తెగించేశాడండి. ఇది రక్షణ అంటే. హల్లెలూయా. మా వాళ్ళు ఏదో అనుకుంటారండి, తప్పదండి, నేను చేయాల్సిందే. నేను తెలంగాణలో ఉన్నానండి. ఏమండి, మా పాలంతా పోతుందండి, మా పాలు నన్ను రానివ్వరండి. అలా వెళ్ళి వచ్చి ఉపవాసం ఉంటానండి. ప్రైజ్ ది లార్డ్. నీ అవసరం తీసుకున్న తర్వాత ప్రభు మళ్ళీ నేను మళ్ళా నా రక్షణ కాపాడుకుంటానంటే ఊరుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్. తెలియక చేసిన పొరపాట్లు అయితే క్షమిస్తాడు, కానీ తెలిసి కూడా వాక్యం విని కూడా వాక్య అర్థమై కూడా నువ్వు మనుష్యుల కొరకు, నీ స్వజనుల కొరకు, నీ బాలివారు కొరకు వాళ్ళకైతే కాంప్రమైజ్ అయిపోతున్నావు, కానీ దేవునికి, లోకం నుండి విడిపించబడాలనేటువంటి, దేవునికి అప్పగించాలనేటువంటి మనస్సు లేదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో కాపాడుకోవాలి, తెగింపు లేదు. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం కార్యాలు మాత్రం చేసేయాలి. అంతేనా కదా మన ఆలోచన? ఇది మన రక్షణ, ఇది మన రక్షణ కాపాడుకోవడం. మన అవసరం వచ్చినప్పుడు ఏమో దేవుని పక్కన పెడతాం, అవసరం తీరిన తర్వాత ఆయన పాదాలు పట్టుకుని, ప్రభు నేను చేసింది పొరపాటే, ఆయన దయగలిగిన వాడనా, దానికి శిక్ష కూడా ఉంటుంది. హల్లెలూయా. అందుకే యోసేపులో మనం నేర్చుకోవాలి ఏమిటంటే, ఈ వక్ర బోధలను, ఈ అక్రమమైనటువంటి బోధలకి మనం నిలబడకూడదు. హల్లెలూయా. నిలిచామా చెప్పండి, నిత్య నాశనానికే మనం గొయ్యి తీసుకుంటున్నాము. హల్లెలూయా. అర్థమవుతుందండి. కనుక ఈ సమర్థించేటువంటి బోధ, సమర్థించేటువంటి ఆ బోధ నిన్ను నాశనానికే నడుపుతుంది. అందుకంటున్నాడు, నీ బోధ నిన్ను రక్షించాలి, నిన్ను నీ వారిని రక్షించేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఇది మనకు ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. ఇది మనకు ఆశీర్వాదం కాదు, మనం పడిపోవడానికి కారణం. అందుకే అంటాడు ఒక మాట, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా తిమోతికి రాస్తున్నాడు అపోస్తుడైన పౌలు. చదువుదాం త్వరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సత్యమునకు భిన్నమైన ఎవరితో అంటున్నాడు ఈ మాట? అపోస్తుడైన పౌలు చెప్పాలి, తిమోతికి రాస్తున్నాడు. అయ్యా, నా దగ్గర ఏ బోధ అయితే విన్నావో, ఏ బోధలైతే నువ్వు రక్షించబడ్డావో, ఆ బోధ విషయంలో అక్కడ అనేకులు ఉన్నారు. ఆ ప్రాంతంలో, నువ్వు వెళుతున్న ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నువ్వు బోధించేటప్పుడు ఏంటంట, అక్రమమైన బోధ,
సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను ఆ మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నాయి గనుక ఏమంటున్నాడంటే వాటిని లక్ష్య, నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యేసయ్య ఏమన్నా సమర్థించారా? ఒక స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ చంపడానికి తీసుకొస్తుంటే ఆయన ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చి చంపుతూ ఉండగా ఆయన అన్నాడు, అయ్యా పాపం చేసింది, నేను కొట్టు చంపాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారం అని చెప్తే యేసయ్య కింద రాస్తూ ఉన్నాడు, మీరెవరు పాపం చేయలేదు, ఆమెను కొట్టండి అన్నాడు. రాళ్ళన్నీ పడేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా స్త్రీతో? సరే మా మంచిది, వెళ్ళిరా అన్లా, ఇక నువ్వు పాపము చేయకు అన్నాడు. అందుకే సమర్థించాడా? ఖండించాడా? చెప్పాలి. ఆ ప్రేమలోనే ఖండింపు. ఇక నీవు పాపము చేయకన్నాడు. ఇంతకంటే శోధన, ఇంతకంటే దోషము నీ మీద రాకుండా ఉండాలంటే ఇక నువ్వు పాపము చేయక. యేసయ్య ఎప్పుడు కూడా సమర్థించలేదు. ఆయన శిష్యులు ఎప్పుడు కూడా వారి బోధలో ఎవరిని సమర్థించలేదు. ఈ రోజున సమర్థించేటువంటి బోధలు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, సమర్థించేటువంటి బోధలతో ఎలా కట్టబడుతున్నారు అని అంటే, ఎలాగా సంపూర్ణ ఇంకా మనం రక్షించబడలేదు, ఆ రక్షణ మనం కాపాడుకోలేదు అనే సంగతులు ఈ రోజున మనం గ్రహించవలసినటువంటి వారిగా ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ 2021 సంవత్సరం అంతా మార్పు సంవత్సరం, అంతేనా కాదా? 2019, 2018, 2020 వరకు ఎలా జరిగినాయి అంటే అందరు కలిసి కూర్చున్నారు, కలిసి మాట్లాడుకున్నారు. చుట్టాలు వస్తే 4 రోజులు ఉన్నారు. ఏదైనా లావాదేవీలు అయితే దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇది పరిస్థితి అని డబ్బులు ఇచ్చుకునేవాళ్ళు, అంతేనా కాదా? ఇప్పుడు అన్ని ఆన్లైన్. మీ అకౌంట్ చెప్పండి, మేము డబ్బు పంపించేస్తాం. ఏమో డబ్బులతో కూడా కరోనా వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, అంతేనా కాదా? నువ్వు దూరం ఏమన్నా దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకున్నట్టు ఏం చేస్తారంటే మాస్కులు పెట్టుకుని ఆయన చుట్టమైనా అయినోడైనా కానోడైనా. ఏమండి, ఎలా దూరం మార్పు వచ్చేసింది, అంతే కాదా? ప్రపంచం మొత్తం మారిపోయింది, కానీ మనం మారట్లా. దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితంలో కాపాడుకునే విషయంలో. హల్లెలూయా. కనుక మనం మార్పు పొందాలి. హల్లెలూయా. ఈ లోకంలో మార్పును చూస్తున్నాం. దేవుడి నుండి కొత్త విషయాలని పొందుకోవాలని నూతన సంవత్సరంలో ఆశపడుతున్నాం. మంచిదే. ప్రభు మన దగ్గర నుండి కూడా మార్పు పొందాలి, మార్పు చూడాలని ఆయన కూడా ఆశపడటం తప్పు కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ మార్పు ఏమిటంటే, నీకు ఇచ్చిన రక్షణ నువ్వు చాలా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి? నీకు ఇచ్చిన బోధన బట్టి ఆ స్థిరమైన, ఆ ఖండించేటువంటి బోధలో ఎటువంటి కలుపు చెరిపేటువంటి బోధలకి నీ జీవితాన్ని, మనస్సును అప్పగించు. హల్లెలూయా. ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయో మనసు యొక్కయో ఎప్పుడు కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి ఎప్పుడు
మునుపంటే యేసుక్రీస్తును ఎరగినప్పుడు, మునుపంటే ఇంకా బాప్తిసం తీసుకోక మునుపు. హల్లెలూయా. కానీ తీసుకున్న తర్వాత, దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత, దేవుని రక్షణ కంచెగా దేవుడు మనకి ఇచ్చిన తర్వాత, ఇవి కొంతమంది కొనసాగిస్తున్నారు. నేను అంటున్నాను, అలా కొనసాగించే వారికి ఈ వాక్యం చెప్తున్నాను, ఇంకా సంపూర్ణంగా నీవు రక్షణలోనికి సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించాలి. హల్లెలూయా. ప్రపంచ ధర్మం ఏమిటండి? ఏంటి? చాలా మంది ఏం చేస్తారు? ప్రార్థన పెడతారు, ప్రార్థన చేపిస్తారు. కొత్త ఇల్లు కడితే పాస్టర్ గారు సంఘం బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంట? ఇంటి ఆడబడుసంట పొయ్యి మీద ఏం పెట్టాలి? పాలు పొంగిస్తానంట. ఆ పాలు కింద పడితే ఆ ఇంట్లో ఏమవుతుందంటండి? ధాన్యానికి కొదువు ఉండదంట, ఏమండి, డబ్బుకి కొదువు ఉండదంట. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మళ్ళీ పాస్టర్ గారును సంఘం బయటకు వచ్చేసిన తర్వాత గుమ్మం నుండి లోపలికి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మం మీద ఆ తలకాయకి ఏం తగలంటే గుమ్మడికాయ తగలాలి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నాను, ఇది యేసుని ఎరగనటువంటి వారు చేస్తే పర్వాలేదు, కానీ యేసుని ఎరిగిన వారు కూడా ఎప్పుడంటండి? గతించిన కాలం మట్టికే మనకి చాలు. ఈ రక్షణలోకి వచ్చాం, మనం మార్పు పొందాలి. హల్లెలూయా. అవును, మా ఫ్రెండ్ ఏమనుకుంటా, మా ఫ్రెండ్ ఏమనుకుంటుందో తీసేసింది మనం పెట్టేస్తాం. నేను చెప్పలేక. ప్రైజ్ ది లార్డ్. రెండు కనుబొమ్మల మధ్యలో ఉండాల్సిందే. వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, మరి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో ఆయన ఏమనుకుంటాడు నువ్వు ఆలోచన చేసావా? ఆయన నీ కొరకు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడే. యెరూషలేము వీధుల్లో నిన్ను రక్షించడానికి ఎన్ని చిత్రహింసలు పడ్డాడే. కానోడితో, అయినోడితో, చేతగాని వాడితో, అందరితో, రాజుతో, అధికారితో, అందరితో శ్రమలు పొందింది ఎందుకు? ఆయన రక్షించుకోవడానిక, ఆయన రక్షణ కొరక. ప్రైజ్ ది లార్డ్. మనం నిలబడితేనే నిజంగా మన రక్షణ మనం కాపాడుకున్నట్టు. వీటి నుండి తొలగించబడాలి. ఏమండి, ఏదండి, శాస్త్రం చూడకుండా నువ్వు ఏది చేయు, నక్షత్రాలు ఈ రాశిని చూడకుండా నువ్వు ఏది చేయు. మొదట చేసేది క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇప్పుడు పెడతారండి పాస్టర్ గారు అమావాస్య ముందు. అమావాస్య పెళ్ళిళ్ళు అయితే అమావాస్య పిల్లలు పుడతలా, మరి ఆపరే. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? వారిని ఆపన రాశులు, ఆ నక్షత్ర రాశులు, ప్రాణాన్ని ఆపన దాని కొరకు మనం ఆరాటపడతాం. ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మాత్రం, ప్రాణం పెట్టి రక్షణించిన యేసయ్య కొరకు మాత్రం మనం నిలబడి. ఇది రక్షణ, ఇది నువ్వు కాపాడుకునే రక్షణ. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బట్టి దేవుడు సిగ్గుపడ్డా? ఒకసారి నేనేది కల్పించవట్లేదండి, ఇదే. ఆ వాయుమండలంలో ఉన్నటువంటి దానికైనా భయపడుతున్నారు, నమస్కారాలు పెడుతున్నారు, కానీ మోకరించి నేను రక్షించిన యేసయ్యకి ప్రార్థన చేయడం కూడా సమయం లేదంట. ప్రైజ్ ది లార్డ్. ఏం మారే, ఏం రక్షించబడ్డాం, ఏ రక్షణ కొనసాగుతుంది? ఒకసారి ఆ మాటలు అవే, నేను పుట్టించి అవట్లేదండి. ఆ మాట చక్కగా చదవండి, మీకు అర్థం అవుతాయి. చదవండి ఆ మాటలు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులు వాళ్ళకి తెలియక వాళ్ళు చేపిస్తున్నారండి. వాళ్ళు ఇలా చేస్తే మంచిది, ఈ రోజు మంచిదని చెప్తున్నారండి. కానీ దేవుడు ప్రతిరోజు మంచిది అన్నాడు, ప్రతి విషయం మంచిది అన్నాడు. అవిధేయులైనటువంటి అధిపతులకి, వాళ్ళు దాసోహమైనటువంటి వారి మాటలు మనం ఎందుకు వినాలి? ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదా? అంతేనా కాదండి? కరెక్టా కాదా? ప్రైజ్ ది లార్డ్. అవిధేయులండి, వాళ్ళకి తెలియదండి. విధేయుడు నువ్వు, నీకు తెలుసు, విధేయురాలు నీకు తెలుసు. మరి ఎందుకు అవిధేయుల మాటలు మనం వింటున్నాం? మరి కార్యం జరిగించట్లా దేవుడు అంటాం. ఇది కరెక్టా? ఇది ఇంకా సంపూర్ణంగా నీవు రక్షణలోనికి రాలా. నీ రక్షణ సరిగ్గా లేదు, నీ రక్షణ సరిగ్గా కాపాడుకున్నట్లేదు. ఇలా చెప్పుకొని మోసపోకు, దేవుడు ఎక్కిరించబడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఏ ప్రపంచం అంటండి? ప్రపంచం అంతటి వరకు దేవుడు ప్రాణం పెడితే
ప్రపంచ ధర్మం కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం. హల్లెలూయా. అంతేనా కాదా? ప్రపంచం ఏమనుకుంటుందో, ఈ పండక్కి మా అమ్మాయిని తీసుకురాకపోతే, ఏమండి లోకం ఏమనుకుంటుందో ఈ రోజున పప్పులు ఉండకపోతే, అంతేనా కాదా? ప్రైజ్ అలా అర్థమైందా? లోకం కొరకే బ్రతుకుతాం తప్ప దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కొనసాగించడానికి నీకు కొంచెం కూడా భయం లేదండి. కానీ ఏదైనా చిన్న సమస్య రాగానే హల్లెలూయా పాస్టర్ గారి మీద పడిపోతాం, సంఘం మీద పడిపోతాం. నీకు ఇచ్చిన రక్షణ మాత్రం సరిగ్గా కొనసాగించడం తెలియదు. కానీ పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోయారు, దేవుడు కూడా మర్చిపోయాడండి, సంఘం కూడా మర్చిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? నువ్వు చేయకూడదని చెప్పినటువంటి విషయాల్లో ఎందుకు తలదొరుస్తున్నావు? అందుకని దేవుడు నీకు దూరం అయ్యాడు. అందుకని నీ సేవకుడు చేసిన ప్రార్థన నీ నిమిత్తం ఆయన ఆలకించడం లేదు. ఎందుకయ్యా ఆ వ్యక్తి కొరకు చేస్తున్నావు? ఇంకొక రక్షించబడని వారి కొరకు చేస్తే నేను వింటాను ఆయన చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? నేను చెప్తున్న మాటలు ఆత్మీయంగా అర్థం చేసుకోండి. ఒకవేళ నీకు మనసు నొప్పిస్తే నువ్వు కదిలించబడుతున్నావు అని ఎరుగు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? అందుకంటున్నాడు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తున్నావో, నిన్ను రక్షించిన దేవుని కొరకు నడుస్తున్నావో ఒకసారి ఆలోచించి, అది నిజమైన రక్షణ. ఈ ప్రపంచ ధర్మం చొప్పున నువ్వు నడిస్తే ఇక నీ రక్షణ సరిగ్గా నీవు కాపాడుకున్నట్లేదు. లేదు, దేవుని కొరకు, యేసు కొరకు నువ్వు జీవిస్తే ఆ రక్షణ నీ జీవితంలో సజీవంగా నువ్వు కాపాడుకుంటున్నావు. హల్లెలూయా. అదే మాటలు చదవండి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడిచేవి ఇప్పుడు నడుస్తున్నారు. అప్పుడు దేవుణ్ణి ఎరగినప్పుడు నడిచామండి. ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత ఎందుకు నడవాలి? ఏమండి, ఇప్పుడు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయో తెలుసా? క్రైస్తవుల కుటుంబాలు ఎదురే ఉంటాయండి. ఏమంటాయి? పాత చెప్పులు, ఏమంటే పొలంలో కంచె, చీపుర్లు, ఏమంటే పిల్లలు ప్రశ్న అయితే దయ్యాలు రాకుండా ఆపుతాయి అంటాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ కంచెకి రేటు పెరిగిపోద్దండి, పాత చెప్పులు చేపలు అయిపోతాయి. అంతేనా కాదా? నేను చెప్తున్న సత్యాలే, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే నిన్ను రక్షించిన దేవుని నువ్వు తక్కువ చేస్తున్నావు, వాటిని వేస్తున్నావు. అంటే క్రైస్తవుడు అయి ఉండి కూడా, క్రైస్తవురాలు అయి ఉండి కూడా దేవుని శక్తిని ఏం చేస్తున్నావు అంటండి? సులకం చేసి మనం నడుస్తున్నాం. ఇక నువ్వు పొందుకున్న రక్షణకి విలువేముందండి? కొనసాగించుకున్నావు చెప్తున్నావు కానీ అది అబద్ధమే. హల్లెలూయా. కాదా? కాదా? హల్లెలూయా. ఇక అయ్యే నీ రక్షిస్తే కదా దేవుడు నీ కొరకు చనిపోవడం ఎందుకు? దేవుని సన్నిధిలో కూర్చోవడం ఎందుకు? మనం మారాలి. మన రక్షణ కొనసాగించుకునేటువంటి వారంగా మనం ఉండాలి. అంటే ఈ నూతన సంవత్సరంలో ప్రపంచమంతా మారిపోయింది. యేసు వైపు చూస్తుంది ఇప్పుడు, కానీ నువ్వు లోకం వైపు చూస్తున్నావు. ఏనంటున్నా, నీ రక్షణ సరిగ్గా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి తప్ప నిన్ను బట్టి ఏమండి సిగ్గుపడకూడదు. హల్లెలూయా. అలాగే నీవు రోషము కలిగి ఉండుటయే నీ రక్షణను నువ్వు కాపాడు. కాంప్రమైజ్ కాకూడదు ఏ విషయంలో నువ్వు లోబడిపోకూడదు. అలాగైతే యేసయ్యని విడిచిపెట్టే నేను చెప్తున్నా ఖచ్చితంగా. హల్లెలూయా. బ్రతికితే పౌరుషంగా ప్రభు కొరకు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకో. దేవుడు ఎందుకు నీకు కార్యం చేయడం అన్నాడు, నేను చెప్తా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడో, అందుకే అంటున్నాడు, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు ఏం చేస్తున్నామంటండి? కోరికలు నెరవేర్చుకొనొచ్చు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు మన స్వభావ సిద్ధంగా చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇది మారకపోతే నువ్వు రక్షించబడినా కూడా ప్రయోజనమేమి లేదు. నువ్వు రక్షణని
నువ్వు ఏమండి దాన్ని పోగొట్టుకుంటున్నావు తప్ప నీకు లాభమేమి లేదు, ఆశీర్వాదం ఏమి రాదు, పరలోకం కూడా చారం. హల్లెలూయా. కనుక ఈ బోధల నుండి మనం పారిపోవాలి. ఏ బోధ అంటండి? సమర్థించే బోధ, స్వస్థతలను కట్టి ఇల్లు ఉల్లాసపరిచి ఉత్సాహపరిచే బోధ చివరికి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పండి? హల్లెలూయా. ఇలాగైతే నేను వరంగల్లో చాలా చేశాను సేవ, పేర్లు పెట్టి పిలిచాను, నిమ్మకాయలు ఎక్కడున్నాయో తవ్వించాను, తాయితులు ఎక్కడున్నాయో తీపించాను. ప్రైజ్ అలా కార్లు వేసుకునే వచ్చేవాడు హైదరాబాద్ నుండి. ప్రభు అన్నాడు, అది శాశ్వతం కాదు, ఆత్మలను కట్టు, రాకడకి కట్టు అని అంటే దాన్ని విడిచిపెట్టి వచ్చేసాను. ప్రైజ్ అలా. ఆ కృపావరాలు దేవుడు నాకు ఇచ్చాడు. నేను చెప్పడం గొప్ప విషయంగా చెప్పట్లేదు, కానీ అంత కృపనిచ్చాడు. కానీ ప్రభు సన్నిధిలో యథార్థంగా నిజంగా ఒక ఆత్మని ప్రభు ఎదుట నిలబెట్టాలనే ఆశతో ప్రభు నన్ను ఆత్మచేత నింపాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో ఈ కార్యాలన్నీ కూడా మనం ఒకవేళ ఇంటే వినొచ్చు, కానీ వీటికి మన మనస్సును మాత్రం అప్పగించకూడదు. వీటి నుండి యోసేపులాగా పారిపోవాలి. అప్పుడే నీ రక్షణ నిజమైనటువంటిది. ఈ బోధల నుండి మనం విడిపించబడినప్పుడే నిజంగా ప్రభు యొక్క రక్షణ నీలో ఉంది. ఆ రక్షణ నీవు కాపాడుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, ఒక మాట మార్కు సువార్త 1:21 చదివి ముగించేస్తా. ఆ సమయం అయిపోయింది, టైం అయిపోయింది. మార్కు 1:21. అంతట వారు వెంటనే సమాజ మందిరములో ఏంటంటే బోధిస్తే, ఈయనేంటి ఇంత బాగా బోధిస్తున్నాడు, ఏంటి ఇంత ఖచ్చితంగా బోధిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి బోధిస్తున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోయారంటండి యేసయ్య బోధిస్తుంటే. 27వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కగా ఉంటుంది. అక్కడ అందరూ ఏం చేశారంటండి? అసలు ఆశ్చర్యపోయారు. కొత్త సంగతులను బోధిస్తున్నాడు ఏంటి? పాపం గురించి, శాపం గురించి మాత్రమే ధర్మశాస్త్రం చెప్తుంటే, దేవుని రాకడ ఉంది, రాజ్యం ఉంది, వీటన్నిటిని మీరు అనుసరిస్తూ నడుస్తున్నారు, వీటిని వదిలిపెట్టేయండి, తండ్రి నన్ను పంపించాడు అని, తండ్రి నామమున వీటన్నిటిని చేస్తున్న అద్భుతాలు, తండ్రి యొక్క రాజ్యం ఉంది అని బోధిస్తున్న బోధకి ఆశ్చర్యము, విస్మయం ఉందారంట. హల్లెలూయా. ఏ బోధ మార్చాడు అక్కడ? అద్భుతాలు స్వస్థతలు కాదు, అద్భుతాలు స్వస్థతలు చేసి ఆయన పైనున్నాడు. ఇంతకంటే గొప్ప అద్భుతాన్ని మనం చూస్తాం అక్కడికి వెళితే. రక్షించబడండి. హల్లెలూయా. బోధ మార్చేశాడు యేసయ్య వచ్చి, వారు బ్రతుకులు మార్చేశాడు యేసయ్య వచ్చి. వారి జీవితంలో ఎన్నడూ కానీ విని ఎరగని సంగతులు బోధిస్తుంటే చాలా మంది పట్టబడ్డారు. హల్లెలూయా. ఏది ఈ తాత్కాలికమైనటువంటి రక్షణ, సంపూర్ణ రక్షణ ఇవ్వనటువంటి, ధర్మశాస్త్ర విడుదల ఇవ్వనటువంటి ఆ బోధ నుండి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? సత్యబోధలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? కనుక ఖండించే బోధ కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, బాధించే ఆ బోధ నీకు కొన్నిసార్లు మింగుడు పడకపోవచ్చు, కానీ అది మీ క్షేమం కొరకే, అది మీకు భద్రత కొరకే, అది ప్రభు రాజ్యంలో తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా. కనుక మనం మారితే మన జీవితాలు మారుతాయి, మన ఆశీర్వాదాలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. దేవుడు మన పట్ల సంకల్పించిన ఆయన ఉద్దేశాలు కూడా గొప్పగానే కనబడతాయి. కనుక మన రక్షణ కాపాడుకోవడం అనగా మునుపు ఉన్నటువంటి ప్రవర్తన, మునుపు ఉన్నటువంటి జీవితం, మునుపు ఉన్నటువంటి ప్రయత్నాలు, మునుపు ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా మారిపోవాలి. వాటిని కొనసాగించుకోండి. వాటిని కొనసాగించడానికి మన మనసును అప్పగించుకోవడం, అది నిజమైన రక్షణ. మనం కొనసాగించడం, వాటిని విడిచిపెట్టేయాలి. గతించిన కాలం మట్టుకే అవి, కానీ ప్రభు ఉచితంగా నీకు రక్షణ ఇచ్చాడు.
ఆ రక్షకుడైన యేసయ్య నీ కొరకు రక్షించి నిలబెట్టాడు కనుక ఆ రక్షణను కొనసాగించే వ్యక్తిగా నీవు ఉండాలని ఆయన కొనుక్కున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మనం మారదాం, మన ఆశీర్వాదాలు మారిపోతాయి. అప్పుడు మనం మారాలి, మన స్థాయి కూడా మారిపోతాయి. అప్పుడు మనం మారితే మన ప్రార్థన కూడా మారిపోద్ది. మనం మారితే మన విశ్వాసం కూడా మారిపోద్ది. మనం మారితే మన స్థితిగతులు కూడా మనం మారం. రక్షణ విషయంలో మారం, కాపాడు విషయంలో మారం. ఏమండి, ఈ లోకం ఎలా జరుగుతుందో అలాగే నడుస్తాం, అలాగే జీవిస్తాం. మళ్ళీ బైబిల్ పట్టుకుని వస్తాం, వాక్యం వింటాం, అవి చేస్తానే ఉంటాం. ఇది చేయలేదని ఆయన మీద ఏడుస్తాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండకూడదు. ఆయన ఇబ్బంది పడిస్తాడు, ఈయన ఇబ్బంది పడిస్తాడు. ఎవరికి న్యాయం చేయలేడు. అంతే, యేసయ్యకైనా ఉండు, లోకానికైనా ఉండు. నీకు ఇచ్చిన రక్షణకైనా లోబడిపో, లోకపు కోరికల్లోనైనా జీవించు, పర్వాలేదు. కానీ నిలువెచ్చని స్థితిలో నీవు ఉండవద్దు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, అంతే. వెచ్చగా అంటే దేవుని కొరకైనా పౌరుషంగా ఉండు. చల్లగా అంటే ఏది నాకు సంబంధం లేదన్నట్టుగా ఉండిపో. కానీ నిలువెచ్చగానంటే అటు ఇటు, అది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలంటే నువ్వెప్పుడు ఆశ్రయించబడవు. ఎప్పుడు నీ గర్భఫలం రాదు. ఎప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నీవు చూడ. చిన్న చిన్నవి చూడొచ్చు, కానీ దేవుడు నీ పట్ల సంకల్పించు, నీ దేవుడు నీకు వాగ్దానం చేసి నెరవేర్చబడాలంటే అది అసంభవం. అంతేనా కాదా? హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరున్నారో, ఎలా జీవిస్తున్నారో ఆయనకి తెలుసు. నువ్వు మారితే నీ మార్పుకు తగినటువంటి నీ రక్షణ జీవితంలో దేవుడు ఉన్నతమైంది నీ జీవితంలో ఇవ్వాలని ఆయన 2021లో ఆశిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్దాం. చాలా విషయాలను చెప్పడానికి టైం అయిపోయింది. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం, తలలు వంచుతాం అందరం కలిసి. నిజంగా దేవుడు మనకి ఈ సంవత్సరంలో ఇచ్చిన సంఘ వాగ్దానం, బయలువారం వెళ్ళడం సంఘానికి. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. కానీ ఒకే మాట, ఒకే లైన్ మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. నిన్ను రక్షించుటకు ఆయన, మరి ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటి? ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు. మనం జనరల్గా స్వార్థ విన్నాం. రెండవది, ఆత్మీయ జీవితంలో మనం పడిపోయిన జీవితాన్ని ప్రభు కట్టడానికి ఆయన సమర్థుడని విన్నాం. జన్మ పాపం, కర్మ పాపం అని. రెండవది, మన బోధ మనం రక్షిస్తుంది అని. నువ్వు ఏ బోధలో కట్టబడుతున్నావు? స్థిరమైన బోధ, అశాశ్వతమైన బోధ, స్థిరము కాని బోధ, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సంగతులు, కల్పన కథలు, ఇవన్నీ నేను పడగొట్టడానికి సరిపోయేవి. ఈ బోధలో ఒకవేళ నువ్వు ఇప్పుడు వరకు కట్టబడి ఉంటే, ఇటు బోధ చేత నీ మనస్సును మళ్లించుకుంటే అది నిత్య నాశనానికినని ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, శాశ్వతమైనటువంటి బోధ ఖండించేది, బుద్ధి చెప్పేది, సరిచేసేది కనుక అట్టి బోధ నీకు ప్రయోజనకరమైందని, ఆ బోధ ద్వారానే నువ్వు రక్షించబడతావని, అదే నిజమైన నీ రక్షణ కొనసాగింపులో ఉంటుందని ఈరోజు నేను స్పష్టంగా మాట్లాడి. చాలా సంగతులు ఉన్నాయి ప్రభు నీతో మాట్లాడటానికి. కనుక మనం ఎలా ఉన్నాం? ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తున్నామా? ఇంకా రక్షించబడి, ఇంకా రక్షణ పొందుకుని ప్రపంచ ధర్మం కార్యాలు నెరవేర్చడానికి మనము ఇంకా మన మనసు చంపుకోకుండా మనం జీవిస్తున్నాం. అందుకనే 2019, 2020 అంతా కూడా నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడలేకపోయాం. ప్రపంచం మారింది కదా. 2021 సంవత్సరం కల్లా ప్రభు నీ జీవితంలో మార్పు చూడాలనుకుంటున్నాడు. లోకములో జరుగుతున్న కార్యాలన్నీ నీ జీవితంలో, నీ మనస్సులోనే ఉండిపోయినాయేమో. ఈ సంవత్సరం మట్టుకైనా
ప్రభు కొరకు జీవించాలని నువ్వు అనుకుంటే అది నిజమైన నీ రక్షణ కొనసాగింపు. అలవాట్లు, పద్ధతులు మారాలి, నీ ప్రార్థన మారాలి, నీ విశ్వాసం మారాలి, నీ పరిశుద్ధ జీవితం మారాలి. నువ్వు కలిగి ఉన్న ఆలోచనలు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. లోక సంబంధమైనవిగా ఉంటే అది రక్షణకు ఆధారమైనటువంటివి కావు. నీ బోధ నీకు బాధ కలిగించవచ్చు, అది నిన్ను సరిచేయడానికి. ఈ బోధ నీకు కష్టముగా, నీకు మిక్కుడు పడని పరిస్థితులు నీకు అనిపించవచ్చు. నువ్వు సరైనటువంటి బోధలో నువ్వు కట్టబడుతున్నావు, ఇది నిన్ను సరిచేయడానికి. ఒకవేళ నీ మనస్సు చెప్తుందేమో నేను మారాలి అని, నువ్వు తీర్మానం చేసుకుంటే, నీ ఆలోచనలు ప్రభుకు అప్పగిస్తే, ఈరోజు నా బంధకాల నుండి ప్రభు విడిపిస్తున్నాడు. నువ్వు సంపూర్ణమైన రక్షణ కొనసాగింపులో ఆయన పెట్టబోతున్నాడు. నమ్మినట్లయితే నువ్వు తీర్మానం చేసుకో. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, ఇప్పుడు వరకు 2018, 2019 నా జీవితాల్లో నిజంగా లోకం, ప్రపంచ ధర్మం చొప్పున ఈ లోక సంబంధమైన అపవాది యొక్క ఆలోచనలు, అవిలైనటువంటి వారి మాటలు విని నువ్వు ఇచ్చిన ఉన్నతమైన రక్షణ నేను కోల్పోయానయ్యా. చేతగాని వాడిగా, జ్ఞానం లేని వాడిగా, జ్ఞానం లేని దానిగా నేను జీవించాను. అది రక్షణ కొనసాగింపు కాదని ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడాను. యేసయ్యా నీకు వందనాలు, తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభుని అడుగు. యేసు రాజా, తండ్రి నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కరువై నిర్జీవ స్థితిలో కనుమరుగవుతున్న నా బ్రతుకులో, నిరీక్షణ కరువై నిర్జీవ స్థితిలో కనుమరుగవుతున్న నా బ్రతుకులో, ఆశలను చిగురింపచేసిన నజరేయుడా, ఆశలను చిగురింపచేసిన నజరేయుడా, అమూల్యములైన వాగ్దానములెన్నో అత్యధికముగా నాకై చేసితివి. అమూల్యములైన వాగ్దానములెన్నో అత్యధికముగా నాకై చేసితివి, నాకై చేసితివి. అందుకో నా ఆరాధనా, ఆసీనుడవగు నా స్తుతులపై. అందుకో నా ఆరాధనా, ఆసీనుడవగు నా స్తుతులపై. కనులకు కనబడని, చెవులకు వినబడని నా హృదయానికి గోచరము కాని మేలులు నాకై చేసితివి, నీ కృపలను నాపై కురిపించితివి. మేలులు నాకై చేసితివి, నీ కృపలను నాపై కురిపించితివి. అందుకే అందుకో నా ఆరాధనా, ఆసీనుడవగు నా స్తుతులపై. అందుకో నా ఆరాధనా, ఆసీనుడవగు నా స్తుతులపై. కనులకు ఎన్నో కార్యాలు చేశాడు. వినబడని నా హృదయానికే గోచరము కానీ. ఎస్ లార్డ్, ఎన్నో కార్యాలు చేసిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఈ లోకం కొరకు ఆరాటపడుతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైనటువంటి రక్షణ మర్చిపోతున్నావు. ఆయన కొనసాగింపులో నీ నిర్లక్ష్య జీవితమే నీ ఆశీర్వాదానికి
ఆటంకంగా మిగిలిపోతుంది. దేవుడిచ్చిన మురికి జీవితాన్ని కడిగి పవిత్రమైన జీవితంలోనికి నేను నడిపిస్తే మరలా ఆ జీవితంలోనికి ఆరాటపడుచున్నావు కదా. నిన్ను బట్టి ఆయన ఎంత దుఃఖిస్తున్నాడు. వాక్యమైన దేవుని బిడ్డ, వాక్యమైనటువంటి సహోదరుడు, ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో ప్రభు దేవుడు సంఘ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు కదా. ప్రభువుకి సమర్పణ చేద్దాం. ఈ బ్రతుకు మార్చాలని, ఈ పరిస్థితులు మార్చాలని, మెరుగుపరచాలని ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. కానీ నీవే లోకం కొరకు భయపడుతూ, లోకం కొరకు లోబడిపోతూ దేవుడు ఉన్నతమైన జీవితాన్ని మరి నువ్వు అనవసరంగా కాలుదని వెళ్ళిపోతున్నావు. తద్వారా నీ జీవితంలో సమస్యలు, తద్వారా దేవుని సన్నిధిలో ఒక మర్మములు ప్రత్యక్షతను చూడలేకపోతున్నావు. దేవుడు ఈరోజు మాట్లాడాడు కదా స్పష్టంగా. ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. పరిశుద్ధుడా, నీకు ఉన్నతమైనటువంటి యేసయ్యా నీకు వందనాలు. ఈ మధ్యాహ్నం సమయంలో ప్రభువా తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ఈ సంగతులను బట్టి వందనాలు తండ్రి. మా బోధ, మేము వినేటువంటి బోధ రెండు రకాలు. ఒకటి స్వస్థత, అద్భుతాలు, సూచనలు, మహత్కార్యాలు. ప్రభా, దానికి చాలా మంది కట్టుబడి ఉన్నతమైన రక్షణ పాడు చేసుకుంటున్నారని దాని వివరణ స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. జీవితంలో మేము ఓడిపోయి మీ రాజ్యానికి కూడా ప్రభు మేము చేరలేని పరిస్థితి ఆ బోధ ద్వారా. ఇప్పుడు ఖండించేది, సరిచేసేది అది శ్రేష్టమైనటువంటి బోధ. ఈ లోకంలో శ్రమను అనుభవించినప్పటికీ మీరు మాకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఆ అలోకాన్ని మా కొరకు సిద్ధపరిచారు. దాని కొరకే మా ఆశ కలిగి, దాని కొరకే మేము ఆకాంక్షతో మీ సన్నిధిలో మేము నడిపించబడే వారిగా, ప్రభు రక్షణలో మేము సరిగ్గా కట్టబడి ప్రత్యేకంగా నీ సన్నిధిలో నీ కొరకు భయముతోను భక్తితోను కొనసాగేటువంటి ఆ కృపను మాకు దయచేయండి. ఆ వాక్యం ఆ హృదయంలో నూరంతలుగా పలింపు చేయండి. విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆత్మీయంగా కట్టండి. ఈ సంవత్సరంలో నూతనమైన వారిగా, నూతనమైన ప్రత్యక్షతలు, నూతనమైనటువంటి అనుభవాలు యేసునామములో మేమందరము చూచుదుము గాక. ఆ కృపలో మమ్మల్ని కట్టండి, స్థిరపరచండి, వెనుతట్టండి, నడుము కట్టండి, స్థిరపరచండి, పురుకొల్పండి, కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన సంఘాన్ని సిద్ధపరుస్తున్న, రాకడ కొరకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సన్నిధి కూడి ఉన్న మనతోను, లోకములో ఉంటున్న సకల పరిశుద్ధులకును, ఈ వాక్యం విన్న వారందరికీ, సిద్ధపడిన వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.